ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాదరణ ఎదుర్కోలేక టీడీపీ బీజేపీతో జతకట్టిందని శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉషా శ్రీచరణ్ అన్నారు. గోరంట్ల మండలం మల్లాపురం గ్రామంలో జరిగిన ప్రచారంలో ఉర్దూలో పంచ్ డైలాగులు వేస్తూ వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్ అమలు చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కుతుందని, అయితే బీజేపీ మాత్రం 4% రిజర్వేషన్ ఎత్తేసే ప్రయత్నం చేస్తుందని ఉషా శ్రీచరణ్ బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. మళ్ళీ మనము ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే వాలంటరీ ద్వారా ఇంటి వద్దకు పెన్షన్ అయితే ఏమి, చేయూత అయితే ఏమి, అమ్మఒడి అయితే ఏమి, అదేవిధంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా మీ ఇంటికే వస్తుంది, మీ ఇంటి దగ్గరికే వస్తుంది. జగనన్నని ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మనం చేసుకోవాలి. జగనన్ని ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఒక ఎస్సీ గెలుపు, ఒక ఎస్టీ గెలుపు, ఒక బీసీ గెలుపు, ఒక మైనారిటీ గెలుపు. ఈడ చాలా మంది మైనారిటీస్ మీరు ఉన్నారమ్మా. ఒక్కసారి ఆలోచించండి. బీజేపీతో ఈరోజు టీడీపీ కలిసిపోయింది అంటే మైనారిటీస్ మనమందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు బీజేపీతో టీడీపీ కలిసిపోయింది అంటే ఏదైతే వాళ్ళ విచారం ఉంటుందో, మత విద్వేషం ఉంటుందో దానికి నాంది పలుకుతా ఉంది టీడీపీ పార్టీ. అవునా కాదా? ఇటువంటి పార్టీకి మనం ఓటు వేయాలా? చాలా మంది దూదేకులు కూడా ఉన్నారు ఇక్కడ. एक बार आप लोगों को सब लोगों को एक बार सोचना है, अगर जगन भाई है तो वो मुसलमान के साथ होंगे, अगर बीजेपी और टीडीपी एक होगा तो मुसलमान को साथ नहीं देंगे। है कि नहीं भैया? आप लोगों को सोचना है कि दुश्मन एक हो गया है कि नहीं? अल्लाह की कसम आप सब लोगों को जगन को भाई को ही वोट डालने हैं, क्योंकि उनका पिता तो जगनमोहन रेड्डी का पिता है ना, डॉक्टर राजशेखर रेड्डी भैया। डॉक्टर राजशेखर रेड्डी भैया तो हमको 4% रिजर्वेशन दिया था, है कि नहीं? अभी बीजेपी लोग बोल रहे हैं वो रिजर्वेशन भी नहीं होना चाहिए माइनॉरिटीज को, मुस्लिम्स को, क्रिश्चियंस को। ये ठीक है या नहीं ठीक है आप ही समझिए। ये गलत है ना, ये गलत बात है। इसलिए हम सब लोग किसको वोट डालना है? कौन सी निशान का डालना है? कौन सी निशानी? फैन को डालना है कि नहीं? యాదవులు కూడా చాలా మంది ఉన్నారమ్మా. బీసీల్లో ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇస్తూ మనకి ఒక కార్పొరేషన్ ఫెడరేషన్ ఇచ్చి నడిపిస్తున్నారు. బీసీలందరూ కూడా జగనన్న పల్లకి ఖచ్చితంగా మోయాలి. ఎస్సీలు కూడా చాలా మంది ఉన్నాం. ఎస్సీలకు విజయవాడ నడు కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిలువెత్తిన విగ్రహం పెట్టి ఎస్సీల ఆత్మగౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కదమ్మా? మనమందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని మళ్ళా జగనన్న రాజ్యం తీసుకురావాలమ్మా. జగనన్న రాజ్యం వచ్చింది అంటే మాత్రమే మనమందరూ కూడా సుభిక్షంగా ఉంటామని చెప్తాం. మీ ఉషమ్మ నామినేషన్ వేస్తా ఉంది 25వ తారీఖు. దయచేసి అందరూ కూడా నామినేషన్స్కి రావాలని కోరుతూ, ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని మీ అందరిని కూడా మరొకసారి పేరున కోరుతూ